హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ మైసూర్ బోండా అండి. అది 4 స్పూన్లు పెరుగు వేసుకోవాలండి. 4 గంటలు వేసాను నేను. 1/2 కిలో మైదా పిండి, 1 కప్పు ఏమో బియ్య పిండి వేయాలండి. ముందు పెరుగు ఇట్టాక దాంతో ఇస్కర్తో తిప్పుకోవాలి మనం. తిప్పి అది బియ్య పిండి వేస్తున్నానండి నేను. కొంచెం నోగ్గా ఉందని మిక్సీ ఆడించాను. బియ్య పిండి ఇది 1 కప్పు ఉండిద్ది. 1/2 కిలో మైదా పిండి వేసాను. పోసి బాగా కలుపుకోవాలండి. వాటర్ పోసుకుని కొంచెం కలిపి బాగా కలవాలండి. పావు కేజీ సుమారుని పోసాను నేను మైదా మైసూర్ బోండాకి. బియ్య పిండి కూడా వేయాలి కొంచెం. వాటర్ పోసి కలిపాను నేను. ఇప్పుడు చేత్తో కలుపుతున్నానండి, బాగా కలిసిద్దని. చేత్తో కలిపితే బాగా కలిసిద్ది. మొత్తం కలిపి పక్కన పెట్టాను నేను 2 గంటలు. ఇంతే కలిపి పక్కన పెట్టుకుందామండి. బాగా కలవాలన్నమాట పిండి మొత్తం. చూడండి, ఇలా కలుపుకోండి. మీరు కూడా తయారు చేసుకోండి, బాగుంటాయి మైసూర్ బోండా. 2 గంటలు నాననిచ్చాను నేను పిండి పక్కన పెట్టి. పులవాలన్నమాట కొంచెం. నైట్ కూడా నానబెట్టుకోవచ్చండి. మేము 2 గంటలే నానబెట్టాను. ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ పోసుకుందాం. కొంచెం నూనె ఎక్కువ పోసుకోవాలండి. సాల్ట్ వేసాను నేను తగినంత రుచికి సరిపడా. తినే సోడా ఉప్పు కొంచెం వేయాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కుని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నా నేను. పచ్చిమిర్చి కూడా తరిగి కొంచెం 2 ఉల్లిపాయ ముక్కలు అవి కలిపి వేసాను అనమాట. చూసుకుని కావాలంటే గుప్పిడి పిండి వేసుకుని కలుపుకోవచ్చు మళ్ళీ జావ అయితే.
బాగా కలుపుకోవాలండి. బాగా కలిపితే పునుగులు బాగా పొంగుతాయి అన్నమాట. చిట్కాలు కొంచెం నూనె కాగలేదండి, అందుకని కొంచెం తేలి రాల. రెండోసారి బాగా తేలి వచ్చినాయి. నూనె కాగి వేడైతే బాగా అయ్యే వచ్చేస్తాయి పైకి, అతుక్కున్నాయి కొంచెం. రెండో వాయి బాగా వచ్చినాయి. ఇవి చూడండి ఎలా పొంగినాయో. అంతేనండి, ఉంటానండి. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో. బాయ్, ఉంటానండి.